మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10,032 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20,422 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,758 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,621 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వితౌట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 85 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 8 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ 25 lakhs per annum అయితే ఉందండి. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 87% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 1 ఉంది. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 800 అయితే ఉందండి. హాస్టల్ ఫీ వచ్చేసి per annum మనకి 50,000 అయితే ఉంటుందండి ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్ లో మనకి ATM ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఉన్నాయండి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ కూడా ఈ క్యాంపస్ లో ఉందండి. అలానే ఫుట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో అయితే షేర్ చేయండి. అలానే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.